హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవి నరసింహ. వెల్కమ్ టు విన్మయి లక్ష్మి ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చికెన్ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ 65ని ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు. చికెన్ 65ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఇలా బోన్లెస్ చికెన్ని తీసుకోవడం వల్ల మనకు ఫ్రై చేయడానికి చాలా ఈజీ అవుతుంది. తీసుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది వేసుకుంటున్నాను. మీరు కారం తక్కువ తింటే 1 స్పూన్ వేసుకోవచ్చు. టేస్ట్కు తగినంత సాల్ట్ని తీసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమంలోకి నేను ఒక ఎగ్ను వేసుకుంటున్నాను, బీట్ చేసుకొని. మీరు ఒక ఎగ్ బదులు మీరు 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న చికెన్ని 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత తీసుకొని ఒకసారి కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా ఈ చికెన్ పీసులను వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న 2 నిమిషాల తర్వాత చికెన్ పీసులను ఒకసారి మలుపుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఒక పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్న ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. 4-5 తురుముకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. వేయించుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర, ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65. మీరు కూడా ట్రై చేయండి.